యేసుక్రీస్తు నామములో మీకందరికీ వందములు. ఒక ప్రముఖమైనటువంటి సంఘం నుంచి ఒక వ్యక్తి బయటకొచ్చేసాడు. అతను చాలా సంవత్సరములు ఆ సంఘంలో పనిచేశాడు. చాలామందిని దేవుని దగ్గరికి నడిపించాడు. కానీ అకస్మాత్తుగా అతనికి ఒక సందేహం కలిగి, ఆ సందేహం గురించి చాలామంది అడిగినప్పుడు, అతనికి ఆ సందేహానికి జవాబు దొరకలేదని చెప్పి, ఈ రోజున అతను ఒక నాస్తికుడిలాగా తయారై, మరి దేవుడు లేడు, యేసుప్రభు ఉన్నట్టు ఆధారాలు లేవు, అన్నీ ఒట్టిది అని ప్రచారం మొదలుపెట్టాడు. ఆ ప్రచారం మొదలుపెట్టిన దానికి తోడుగా కొంతమంది మరి టీవీల్లో మరి ఇంటర్వ్యూలు, ప్రైవేట్ ఛానల్స్లో ఇంటర్వ్యూలు కూడా ఇస్తున్నారు. వాళ్ళు కూడా ఇతను చెప్పేదానికి తానా అంటున్నారు. అంటే గమనించండి, ఒక ప్రశ్నకి ఎవరికైనా సరే జవాబు దొరకకపోతే దేవుడు లేనట్టు కాదు, వాస్తవాలుగా కానట్టుగా కూడా ఎక్కడ కూడా మరి ఆధారాలు ఉండవు. కాబట్టి గమనించండి, ఎవరికైనా విశ్వాసాన్ని కోల్పోతే చాలా కష్టం. అతను ఒక ఛానల్ పెట్టాడు. కాబట్టి అటువంటి ఛానల్ కూడా మీరు చూడద్దు. ఎందుకంటే ఛానల్ పేరు నాకు తెలుసు, కానీ చెప్పను. ఎందుకంటే ఆ ఛానల్ ఒకవేళ విన్నారనుకోండి, అతనిలోని ఈవిల్ పవర్, భయంకరమైన ఈవిల్ పవర్ ఉంటుంది. ఆ ఈవిల్ పవర్ మీ మనసును పాడు చేస్తుంది. అందుకని దేవుని వాక్యంలో ఒక మాట ఉంటుంది, ఏర్పరచబడిన వారు సహితం మోసపరచబడతారు. కాబట్టి ప్రతి ఒక్కరు గమనించండి, విశ్వాసం చాలా ప్రాముఖ్యమైనది. మీకు విశ్వాసం పాడుకోకుండా ఉండాలంటే ఏదంటే అది వినొద్దు. దేవుని గురించి చెప్పేవాళ్ళు, వ్యతిరేకంగా చెప్పేవాళ్ళు అనేక మంది ఉంటారు. దేవుడే లేడని చెప్తారు, ఆధారాలు లేవంటారు, ఇంకెన్నో చెప్తుంటారు. కానీ అవి కూడా నమ్మకూడదు. దేవుని వాక్యం మరొక చోట ఏమైనా చదివిస్తుందంటే, దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకుందని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఇటువంటి బుద్ధిహీనుల గురించి ఎప్పుడు కూడా మీరు ఆలోచన కూడా చేయకూడదు, వాళ్ళతో మాట్లాడకూడదు, వాళ్ళ మాటలు వినే ప్రయత్నం కూడా ఎప్పుడు కూడా చేయకూడదు. అలా అనేక మంది సాతాను మరి కొంతమంది వెలుగుదూతలను లేపుతూ ఉంటాడు. మొదటగా ఎంతో గొప్ప వ్యక్తుల్లాగా కనిపిస్తారు, ఆ తర్వాత ఈ విధంగా మరి పక్కదారి బట్టి దేవుడి సిద్ధాంతానికి వచ్చేస్తారు. కాబట్టి గమనించండి, ఇటువంటి వ్యక్తులు మరి చాలా బైబిల్ జ్ఞానము, ప్రపంచంలోని అన్ని సంఘాల గురించి, అన్ని డినామినేషన్స్ గురించి చక్కగా మరి చెప్తాడు ఇతను. కాబట్టి గమనించండి, అలా కూడా మోసపోవద్దు. ఇప్పుడు కూడా మరి విశ్వాసం చాలా ప్రాముఖ్యమైనది. విశ్వాసం లేకుండా ఎవరు కూడా మరి దేవుణ్ణి చూడలేరు, పరలోక రాజ్యంలో ప్రవేశించలేరు. కాబట్టి అటువంటి అవిశ్వాసులు మాటలు ఎప్పుడు కూడా వినొద్దు దయచేసి. దేవుడి మాటలు